భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరలో మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ ఏపీ రెరా అప్రూవ్డ్ విఎంఆర్డిఏ లేఅవుట్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. టాపిక్లోకి వచ్చేస్తే ప్రజెంట్ మనం చూస్తున్న ఈ లేఅవుట్ వచ్చేసి విఎంఆర్డిఏ ఏపీ రెరా అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఇందులో ఒక స్పెషల్ ఎమ్యూనిటీ ఉంది, వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మన వీడియోలో చూస్తున్నట్టుగానే ఇందులో ఒక పాండ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఎమ్యూనిటీ చాలా స్పెషల్ అని మనం చెప్పుకోవచ్చు. ఇందులో ప్లాట్ తీసుకున్న ప్రతి ఒక్క బయ్యర్ కూడా ఫ్యూచర్లో ఈ పాండ్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఈ పాండ్లో వీళ్ళు ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తారనేది మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఈ లేఅవుట్ కోసం మనం మాట్లాడుకుంటే ఇది ఫేజ్ 2 ప్రజెంట్ మనం చూస్తుంది ఫేజ్ 2 అండి. ఇది టోటల్గా 35 acres లో డెవలప్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఫేజ్ 1 కంప్లీట్ చేశారు. ఇది ముంజేరు విలేజ్ కి అటాచ్డ్గా ఉంది. ఇక్కడ నుండి ముక్కం బీచ్ కేవలం 1.5 km అండి. అలాగే ఇక్కడ నుండి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాక్సిమం 3.5 km వస్తుందండి. ఇక్కడ నుండి 6 lanes హైవే భోగాపురం 6 lanes హైవే మాక్సిమం 2 to 3 km డిస్టెన్స్ వస్తుంది. మీరు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అనుకుంటే, ఫ్యూచర్లో మంచి అప్రిసియేషన్ కావాలి అనుకుంటే ఈ లేఅవుట్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఈ లేఅవుట్లో 25 feet బుద్ధ విగ్రహం అనేది ప్రొవైడ్ చేశారు. మీరు ఆల్రెడీ వీడియోలో చూస్తుంది ఆ విగ్రహమేనండి. చాలా మంచి విఎంఆర్డిఏ లేఅవుట్ ఇది. మీరు వెంటనే ఇల్లు కట్టుకోవడానికైనా లేదంటే ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ కావాలనుకున్నా సరే ఇందులో ఇన్వెస్ట్ చేయండి. ఇందులో మీరు మినిమం 2 lakh రూపీస్తో వస్తే మ్యాక్సిమం 90% లోను ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది. సో కేవలం మీరు 2 లక్షలతో వస్తే మీరు ఇందులో ప్లాట్ ఓన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ స్క్రీన్ పైన కంపెనీ వారి నెంబర్ పెట్టాము, దానికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రజెంట్ మనం చూసిన ఈ లేఅవుట్ నేమ్ వచ్చేసి వారాహి ఎయిర్పోర్ట్ రెసిడెన్సెస్ అండి. ప్రజెంట్ మనం ఫేజ్ 2 కోసం డిస్కస్ చేస్తున్నాము. ఫేజ్ 1 ఆల్రెడీ సోల్డ్ అవుట్ అండి. ఫేజ్ 2 టోటల్గా 35 acres లో డెవలప్ చేస్తున్నారు. ఇందులో అన్ని కూడా 40 feet సీసీ రోడ్లు ప్రొవైడ్ చేస్తున్నారు. లోపల 25 feet బుద్ధ స్టాచ్యూ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇందులో 4 acres ల్యాండ్ అనేది రిసార్ట్స్ కోసం కంపెనీ వాళ్ళు హోల్డ్ చేసి పెట్టుకున్నారు. అలాగే ఇందులో ట్యాంక్ బండ్ విత్ సిట్అవుట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పాండ్ చుట్టూ కూడా రౌండ్ వాకింగ్ ట్రాక్ అంటే జాగింగ్ ట్రాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పాండ్ చుట్టూ కూడా 3.5 acres లో డివైన్ ప్లాంట్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే ఈ లేఅవుట్కి అటాచ్డ్గా 60 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉంది, 80 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు కూడా ఉంది. ఇక్కడ నుండి 3.5 km డిస్టెన్స్లోనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ హైలైట్స్ కోసం మనం మాట్లాడుకుంటే ఇది టోటల్గా 4,500 కోట్లతో దీన్ని డెవలప్ చేస్తున్నారు. టోటల్గా 2,703 ఎకరాల్లో దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఇందులో 60 లక్షల ప్యాసింజర్స్ కెపాసిటీ ఉంటుంది. ఈ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అనేది సీసోర్ కి చాలా క్లోజ్ గా ఉంటుందండి. చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఈ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ డెవలప్ చేస్తున్నారు. అలాగే ఈ ఎయిర్పోర్ట్ కి చాలా దగ్గరలో మంచి రీజనబుల్ ప్రైస్ లో ఈ లేఅవుట్ లో ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి బ్రీఫింగ్ ఇస్తాను చూడండి. ఈ లేఅవుట్లో అన్ని కూడా 40 అడుగుల సీసీ రోడ్లు ప్రొవైడ్ చేస్తున్నారు. 25 feet బుద్ధ స్టాచ్యూ ప్రొవైడ్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు 4 acres ల్యాండ్ని రిసార్ట్స్ కోసం రిజర్వ్ చేసి పెట్టుకున్నారు. ట్యాంక్ బండ్ విత్ సిట్అవుట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ కోసం మనం మాట్లాడుకుంటే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇది టోటల్గా 4,592 కోట్లతో దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 2,703 ఎకరాల్లో దీన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇది జూన్ 2026 నాటికి ఓపెనింగ్ చేస్తున్నారండి. అయితే ఇక్కడ 10 acres లో లాజిస్టిక్ పార్క్ ఉంది, కమర్షియల్ కాంప్లెక్సెస్, 100 acres లో ఏపీ గవర్నమెంట్ ఐటీ పార్క్ ప్రపోజల్ పెట్టింది. స్టార్ హోటల్స్ లైక్ ఓబ్రే హోటల్ చాలా వస్తున్నాయండి. కన్వెన్షన్ సెంటర్స్ వస్తున్నాయి. ఏవియేషన్ హబ్, పైలట్ ట్రైనింగ్ సెంటర్, ఏరో సిటీ ఇలా చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. ఇక్కడ మంచి డెవలప్మెంట్లు అయితే ఉన్నాయండి. సో ఎవరైతే భోగాపురం దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ లేఅవుట్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. 23 acres లో ఎంఎస్ఎంఈ పార్క్ ముక్కం శృంగవరం విలేజ్ లో శాంక్షన్ అయింది. సో ఇలా చాలానే ఉన్నాయి. సో మరిన్ని డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కంపెనీ వారి నెంబర్ పెట్టడం జరిగింది. మీరు కంపెనీ వారి నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు సైట్ విజిట్లు అయినా అవైలబుల్ ప్లాట్ లిస్టులు అయినా ఇంకే డీటెయిల్స్ కావాలనుకున్నా సరే కంపెనీ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.